విశాఖ పశ్చిమలో వైసీపీ జెండా రెపరెపలాడాలంటే పార్టీ కేడర్ పటిష్టమైన ప్రణాళికతో పనిచేయాలని ఆ పార్టీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ దిశానిర్దేశం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న గణబాబు ఏం చేశారో చెప్పగలపోతున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో కేవలం 19 నెలల్లో 265 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. అభివృద్ధికి ఓటేయాలని సూచించారు. 2024 ఎన్నికల మేనిఫెస్టో ప్రజలకు వివరించాలని సూచించారు. జీవీఎంసీ 63వ వార్డు అధ్యక్షులు సోమాదుల సురేష్ ఆధ్వర్యంలో నక్కవానిపాలెం కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ నాయకుల సమీక్ష సమావేశంలో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. గడిచిన 10 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చెందలేదని, ఎన్నికైన తర్వాత ఆ వ్యక్తి నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను 19 నెలలుగా చేసిన సంక్షేమ, సేవ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన మేనిఫెస్టో, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం ఇది ఎప్పుడు రొటీన్గా చెప్పేదే. ఈరోజు కొత్తగా ఏమీ లేదు. ఈరోజు నేను గడప చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మేనిఫెస్టో కూడా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ప్రజలకి అదనంగా మేలు చేస్తుందో. మరి చంద్రబాబు నాయుడు గారిలాగా ఫాల్స్గా ఏది మేనిఫెస్టో తయారు చేయడం కానీ, లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పడం కానీ ఇటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో మటుకు ముఖ్యంగా మాకు 14 వార్డులో 89వ వార్డు, ఈ 89వ వార్డు ప్రతిసారి కూడా ఇదేదో టీడీపీ వార్డు కిందన ఈరోజు ఎప్పుడు మెజార్టీ వస్తూ ఉండేది. కానీ ఈసారి బ్రహ్మాండంగా 14 వార్డులో గల బెస్ట్ వార్డు కిందన ఈ 89వ వార్డు కూడా మేము మంచి మెజార్టీ రాబోతుంది. తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నేను ఇక్కడ గెలబోతున్నాను భారీ మెజార్టీతో. తప్పకుండా ప్రజలందరూ కూడా రేపు 13వ తారీఖుని మమ్మల్ని వాళ్ళ ఓటు ద్వారా దీవిస్తారు.